మొత్తం ఆఫీసర్లు కూడా ఏం ఆలోచన వాళ్ళతో ఎవరికి తెలుస్తుంది అదే మళ్ళీ వచ్చితే కదా బయటికి వాళ్ళు వీళ్ళు కలిస్తే కదా మాట ఎందుకు ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు రైతులకి మీరు వస్తే వచ్చినామా అందరూ పేటర్లు అంతా దీంట్లోకి వచ్చినారు అధికారస్తులు మీరు లోపలికి పోయినారని అనుకున్నాం మీరు అడుగుతుంటే మాకు తెలుసు సార్ మీరు వెళ్ళి సాను పంపించండి సార్ మీరు మీ ప్రాసెస్ ప్రకారం మీరు చేసుకుని వెళ్ళండి మేము అడగం కాదు రైతులకి న్యాయం జరగాలని చెప్పి నిమ్మకల్ నా పేరు రామాంజనేయులు. ఈ పంట పొలాలలో దుమ్ము ధూళి వచ్చి అంత నష్టపరిహారం అవుతుందని మేము వచ్చినాము. వచ్చి అంత ఇది మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మా పైన దాడికి వచ్చినారు. జిఎంలు అన్ని 5 పేటర్లలో కలిసి దాడికి వచ్చినారు. మీది పొలం ఏడుంది అక్కడ ఇక్కడని. మా పొలం ఉండేదానికి వచ్చినాం. పొలం లేకపోతే వచ్చేవాళ్ళే కాదు. ఏ రైతు కానీ అన్యాయం చేసేది రైతుకి ఉంటుందా? వాళ్ళ 5 మంది నుంచి ఊరనే నష్టపోయాల్సింది. మేము ఖచ్చితంగా ఏదైనా కంప్లీట్గా ఇస్తాం, ఏమైనా చేస్తాం. మాకు న్యాయం జరిగేంత వరకు మేము వదిలే పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చినామన్నా ఈడ అంతా ఆఫీసర్ వాళ్ళు వస్తారని దానికి వచ్చినాము. ఇంకా ఆఫీసర్ కూడా రాలేదు. ఆ చిన్న ఆఫీసర్ వచ్చినారు. ఇప్పుడు మాకు వద్దు సార్, న్యాయం చేసేటట్లు ఉంటే చేయి సార్ అంటే మా పెద్ద సార్ వస్తే మనం చేస్తామన్నాడు. సార్ సరేలే అన్నాము. చేనులో మాట్లాడుకుంటుంటే పేటరాళ్ళంతా 5 మంది అంతా వచ్చినారు. ఇప్పుడు 5 మంది పేటరాళ్ళు వచ్చినారు. కొట్లాడుకు వచ్చినారు సార్ మా మీద. అట్లా అడిగా కొట్టేకి వచ్చినారు. ఇట్లుంది సార్ మా పరిస్థితి, మళ్ళీ ఎట్లా చూడండి సార్, న్యాయం చేస్తారా లేదా? ఇట్లా చూడు సమస్య సార్, ఎవరో వస్తే అడిగకి వస్తే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు. మా పరిస్థితి ఎట్లా సార్? ఇట్లా మా సైడ్లోకి వచ్చి మమ్మల్ని కొట్లాడకు వచ్చినారు. ఇట్లుంది సార్, ఇట్లా ఉంది అంటే అడిగకి వస్తే ఇట్లా మాట్లాడుతున్నారు సార్. నా పేరు గోవిందప్ప నిమ్మకల్. ఈ రోజు మేము రైతులంతా వచ్చి చేనుల్లో ఏడాది దుమ్ము దుడిచేకి వస్తే చెక్క చేసేకి వచ్చి పొజిషన్లు వచ్చినారు. వాళ్ళు కానీ చెక్క చేసేకి వచ్చినప్పుడు పేటలు కూడా మేము దగ్గరగా పోలేదు. అట్లా వాళ్ళు మా దగ్గర 5 పేటలు వచ్చి కొట్లాడికి వచ్చారు. మేమేమి చేయాలా? 5 పేటలు కొట్లాడికి వస్తే మేము ఊరుకోండి మా దాంట్లో మేము సర్ది కొట్టుకున్నాం. సర్ది కూడా మీ పేటల దగ్గర మేము మాట్లాడకలేదు, మీరు వెళ్ళిపోండి, మేము ఉండేవాళ్ళు ఉంటే ఇక్కడ మీరు వెళ్ళిపోండి, ఫస్ట్ మీరు ఉంటే బాగుండదని చెప్పి వాళ్ళు పంపించినాక తర్వాత వాళ్ళు పోయిన తర్వాత మేము ఇదంతా మీటింగ్ పెట్టుకున్నాం. ఇదే గవర్నమెంట్ ఐరన్ పరిశ్రమలపై మరి వెదజల్లేటువంటి దుమ్ము ధూళి కాలుష్యంతో మరి పరిశీలించడానికి మరి అధికారులు వచ్చారని తెలిసిన వెంటనే మరి ఇక్కడ ప్రజలు వాళ్ళతో పాటు సిపిఐ ఏపీ రైతు అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా
మరి రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే మరి ఇక్కడ రైతులందరూ మళ్ళీ రైతులతో పాటు నాయకులు మళ్ళీ అదేవిధంగా పొల్యూషన్ అధికారులు అక్కడ వెళ్ళి పరిశీలిస్తే చాలా నష్టం వాటిల్లుతున్నట్టు మరి వాళ్ళు కూడా మాకు తెలియజేయడం జరిగింది. మరి అలా సామరస్యంగా మరి అధికారులకు తెలియజేస్తున్నప్పటికీ మరి ఏ రకంగా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ దాదాపు స్పాంజర్ పరిశ్రమల నుంచి జేఎంలు ఎవరైతే 5 మంది ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళతో పాటు వాళ్ళ స్టాఫ్ వాళ్ళ వర్కర్లు అందరూ కూడా మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఏదైతే పంట పొలాల పర్సెంట్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు నాయకులు కావచ్చు అందరి మీద దాడులు చేయడానికి యత్నించడం జరుగుతుంది. మరి దీన్ని ఈ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మరి రైతులకి మంచి చేయండి, రైతులకి నష్టపరిహారాన్ని ఇవ్వండి, రైతులకి వచ్చేటువంటి కాలుష్యాన్ని నివారించండి. రైతుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా ఉన్నారని చెప్పేసి గత 40 రోజుల నుంచి కూడా మరి ఫ్యాక్టరీ యాజమాన్యాలకి మరి అధికారులకు తెలియజేస్తూ కాలుష్యాన్ని పూర్తిగా నివారించి పంటలను కాపాడాలంటూ మరి రైతు సంఘాలు అనేక రకాల కార్యక్రమాలు చేసినప్పటికీ వీళ్ళు ఇంత కొసమిరపంత అయినా కూడా మరి రైతుల మీద కనికరం చూపకుండా రైతుల మీద దయ చూపించకుండా పూర్తిగా ఇవాళ దాడులు చేయడానికి వచ్చారంటే ఈ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఒక ప్రధానమైనటువంటి జిఎం సర్వేశ్వర్ అనేటువంటి వ్యక్తి మరి రైతులు కావచ్చు ఊళ్ళో నాయకులు కావచ్చు అందరూ పట్టుకొని ఈ ఉద్యమాన్ని అనేక రకాలుగా అణిచివేసే దిశగా రకరకాలుగా పుకార్లు పుట్టిస్తూ మరి ఈ ఉద్యమాన్ని అణిచివేసే దిశగా 10 రోజుల నుంచి చేస్తున్నాడు. అతనే ఈ రోజు కూడా వచ్చి అక్కడ మరి సిపిఐ నాయకుల మీద కావచ్చు రైతుల అందరి మీద కూడా స్టాఫ్తో దాడి చేయడానికి కూడా ఈ రోజు కూడా ఆయన తీర్చాడు. ఆయన ఎందుకు ఇలా రైతుల మీద ప్రవర్తిస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. వెంటనే ఈ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు ఎలాంటి చిత్తశుద్ధి రైతుల మీద ఉంటే ఖచ్చితంగా సర్వేశాన్ని ఫస్ట్ తొలగించండి. జిఎంగా రైతులకు ఏదైతే నష్టపరిహారం వాటిల్లుతుందో ఏ మోతాదులో వాటిల్లుతుందో ఆ మోతాదులో రైతులు నష్టపరిహారం ఇవ్వండి, రైతులను ఆదుకోండి. ఈ రకంగా మీరు ఫ్యాక్టరీ యాజమాన్యాలు ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా దీనికి మీరు పెద్ద మూల్యంలో కూడా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైతే మీ ఫ్యాక్టరీలు కూడా తొందరలో ముట్టడిస్తాం. అవసరమైతే కాలుష్యానికి సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అనంతపూర్లో కూడా దాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఇవాళ సిపిఐ ఏపీ రైతు సంఘం రైతుల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం.